వెల్కమ్ టు పూరా లోకల్. రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖతో గన్ పార్క్ చేరుకున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ చేరుకున్నారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మాట తప్పిందని మండిపడ్డారు. ముందు డిసెంబర్ 9 అన్నారని ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారని, రేవంత్కు దమ్ముంటే హరీష్ సవాల్ను స్వీకరించి గన్ పార్క్ దగ్గరకు రావాలని డిమాండ్ చేశారు. రుణమాఫీపై రేవంత్ ఏమన్నారు, హరీష్ రావు ఏం సవాల్ చేశారు మరోసారి చూద్దాం. రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన, ఏమన్నాడు? నేను ఆగస్టు 15 తారీఖులో గల రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా. నా రాజీనామా లేఖతో నువ్వు వస్తావా? నువ్వు రాదమ్ముంటే, నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే, ఆగస్టు 15లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే నిజమైతే రేపు గన్ పార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం. ఆగస్టు 15లోగా నువ్వు 6 గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తారు. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా. నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. దమ్ముంటే రా.